సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి రూమర్స్ అండ్ చాలా జబర్దస్త్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్పెషల్లీ ద రాక్ అండ్ ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడబోతున్నాం. పవర్ వర్సెస్ పవర్ గేమ్ గురించి, అసలు ఇది ఏం సీన్ నడుస్తుందో దాని గురించి మనం కొంచెం క్లియర్గా మాట్లాడదాం. అండ్ బాస్, అంతేకాదు ఈ వీడియో ఈరోజుది మన సెకండ్ వీడియో. ఓకే, సో ఈరోజు మధ్యాహ్నం నేను ఆల్రెడీ మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినాను. అండ్ మీరు ఎవరెవరు ఈరోజుది మన ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో చూడండి. అప్పుడే మీకు ఈ సెకండ్ వీడియో కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో చూడండి, మీరు చాలా మంది నాకు రీసెంట్లీ అన్న ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వ్యూవర్షిప్ గురించి అప్డేట్. ఎందుకంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మన ఈ మీడియా ఈవెంట్లో, మన అసలు మెయిన్ కిక్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా జరిగిందంటే ద రాక్ కొడి రోడ్స్కి అంటే ఒక స్లాబ్ బి కొట్టేసినారు. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవెంట్కి అసలు టోటల్ వ్యూస్ ఎంత వచ్చి, అంటే వ్యూవర్షిప్ ఎంత వచ్చాయి మీరు చాలా మంది అడిగినారు. సో చూడండి, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆన్ టీవీలో రాలేదన్నమాట. అంటే వాళ్ళ కంట్రీలో ఆన్ టీవీలో రాలేదు. అండ్ ఒకవేళ ఆన్ టీవీలో వస్తే దాని వ్యూవర్షిప్ వస్తుండే, కానీ మొత్తం ఆన్లైన్ అనమాట. అంటే పికప్ పైన వచ్చింది అండ్ మేబీ వాళ్ళ కంట్రీలో యూట్యూబ్ పైన వచ్చినట్టు. సో ఓవరాల్ వ్యూస్ గురించి మాట్లాడితే, అంటే మొత్తం సోషల్ మీడియా వ్యూస్ గురించి మాట్లాడితే, అంటే దానిపైన రికార్డ్ వచ్చాయన్నమాట. చాలా జబర్దస్త్ అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ వచ్చింది ఇంకోరు కాదు, ద గేమ్ ట్రిపుల్ హెచ్. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన ట్రిపుల్ హెచ్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం 100 మిలియన్ సోషల్ మీడియా వ్యూస్ అంట. అంటే ఫస్ట్ 12 అవర్స్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ మీరు ఇప్పుడు ఈ టైం వరకు కంపారిజన్కి ఎక్కువ అయిపోయినట్టున్నాయి. బట్ ఫస్ట్ 12 అవర్స్లో 100 మిలియన్ వ్యూస్ వచ్చినాయంట మొత్తం సోషల్ మీడియాలో. అండ్ బాస్, అంతేకాదు లైవ్ గురించి మాట్లాడితే, అంటే ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు లైవ్ ఎంతమంది చూసినారు? సో లైవ్ 4.7 మిలియన్. ఎస్ గైస్, లైవ్ మొత్తం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో 4.7 మిలియన్ వ్యూస్ వచ్చినాయంట లైవ్ అదివి. అండ్ బాస్, అంతేకాదు ఇంత మంచి వ్యూవర్షిప్, అంటే ఇంత మంచి వ్యూస్ అంటే ఇది అంటే దీనిలో రెస్లింగ్ ఏం జరగలేదు కదా. సో ఒక నార్మల్ ఈవెంట్ ఉండే. సో WWE అంటే ఇలాంటి కిక్ ఆఫ్ షోకి, అంటే కిక్ ఆఫ్ షోలో ఇంతకుముందు చాలాసార్లు రెస్లింగ్ జరిగింది. బట్ ఇక డ్రింక్ లేకుండే ఏం లేకుండే, అంటే జస్ట్ ఒక ఈవెంట్ ఉండే అనే మాట జస్ట్ వీళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ మా రాక్ చేయలేపేసినారు కొడి రోడ్స్ పైన. సో చూడండి, ఒక నాన్ ఇన్ రింగ్ ఈవెంట్కి ఇంత ఎప్పుడు వ్యూవర్షిప్ రాలేదంట మా WWE హిస్టరీలో మాట్లాడుతున్నారు వీళ్ళు. సో WWE హిస్టరీలో ఎప్పుడు ఒక నాన్ ఇన్ రింగ్ ఈవెంట్కి ఇంత సాలిడ్ వ్యూవర్షిప్ ఎప్పుడు రాలేదు, ఇంత సాలిడ్ వ్యూస్ ఎప్పుడు రాలేదు. జబర్దస్త్ రికార్డ్ ఇదని మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ పోస్ట్ చేసినారు. సో మీరు చాలామంది అడిగినారని నేను ఈ అప్డేట్ కవర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద పీపుల్ ఛాంప్, ది బ్రహ్మబుల్, ద రాక్ అండ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే ఒక్కవేళ మీకు తెలియదు అంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, నెక్స్ట్ వీక్ కాపోయే స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ అండ్ ద రాక్ వస్తున్నారు. అండ్ ద రాక్ లాంటి సూపర్ స్టార్ గారు ఇప్పుడు ముందే అడ్వర్టైజ్ చేసినారు. అంటే రోమన్ రేన్స్ వస్తున్నారు, ద రాక్ వస్తున్నారు, ఇద్దరు కలిసి వస్తున్నారని. సో దీని అర్థం ఏంటంటే మన నెక్స్ట్ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి కంపల్సరీ వెయిట్ చేయాలి బాస్. ఎందుకంటే ద రాక్ 1 వీక్ ముందే, అంటే రోమన్ రేన్స్ అండ్ ద రాక్ ఇద్దరు 1 వీక్ ముందే అడ్వర్టైజ్ అయిపోయినారు కదా. సో నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ కోసం మనం కంపల్సరీ వెయిట్ చేయాలి. అండ్ అంతేకాదు, మనం నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్ అండ్ దాని తర్వాత కాబోయే స్మాక్ డౌన్కి మన WWE ఒకటే రోజు రికార్డ్ చేస్తుంది. అంటే నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్ అయితే లైవ్ వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత కాబోయే స్మాక్ డౌన్కి మన WWE ముందే టేప్ చేస్తుంది. ఎందుకంటే మన నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ అయిపోతుంది కదా. సో దాని తర్వాత కాబోయే స్మాక్ డౌన్ మన ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు కాబోయే స్మాక్ డౌన్. సో అందుకని మన WWE అంటే ట్రావెల్ చేస్తారు కాబట్టి, ఆస్ట్రేలియా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి టైం సెట్ కాదు. సో అందుకనే నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్లో ఇప్పుడు రోమన్ రేన్స్ అండ్ ద రాక్ వస్తున్నారు కదా. సో ఆ స్మాక్ డౌన్ అయితే లైవ్ వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇమీడియట్ ఇంకో స్మాక్ డౌన్కి వాళ్ళు టేప్ చేస్తున్నారు. అండ్ మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ బి ఉన్నారు, ద రాక్ బి ఉన్నారు. అండ్ కంపల్సరీ మన WWE ఏం చేస్తారంటే దాని తర్వాత కాబోయే స్మాక్ డౌన్ కాదు ముందే టేప్ చేస్తున్నారు కదా. సో అందుకని మన WWE రోమన్ రేన్స్ అండ్ ద రాక్కి ఆ నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్లో కంపల్సరీ యూజ్ చేస్తుంది. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ అండ్ ద రాక్ మనకి ఓన్లీ నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ అని కాదు, దాని తర్వాత కాబోయే స్మాక్ డౌన్లో మనకి కనిపిస్తారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్ లైవ్ వస్తుంది. అండ్ దాని తర్వాత కాబోయే స్మాక్ డౌన్ కాదు ముందే టేప్ చేస్తారు. అండ్ ఆ టేప్డ్ స్మాక్ డౌన్కి ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు టెలికాస్ట్ చేస్తారు. అంటే సేమ్ డే రోజు, అంటే శనివారం వస్తుంది మన ఇండియాలో మార్నింగ్. సో అది రోజు టెలికాస్ట్ చేస్తారు అనమాట. అండ్ అంటే కొన్ని ఫుటేజెస్ వీడియోస్ ఆల్రెడీ లీక్ అయిపోతాయి. బట్ ఎంతైనా మనం లైవ్ చూసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం వార్నింగ్లు ఇస్తున్నారు, అసలు వాళ్ళు అంటే కథ ఏందో అది మనకి అప్పుడే తెలుస్తుంది అనమాట లైవ్ వచ్చినప్పుడు. సో అందుకనే నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్ మంచిగా ఉంటుంది, దాని తర్వాత కాబోయే స్మాక్ డౌన్ చాలా జబర్దస్త్గా ఉంటుంది. ఎందుకంటే రా
రాక్ అండ్ రోమన్ రైన్స్ మనకి కంటిన్యూగా 2 స్మాక్ డౌన్స్లో కనిపించబోతున్నారు. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ఈ రోజు కాకపోతే స్మాక్ డౌన్లో ఆన్ టీవీలో మన కొడి రోజు వస్తారని నేను నిన్ననే అప్డేట్ ఇచ్చినాను ఒక వీడియోలో. అంటే నేను ఆన్ టీవీ గురించి మాట్లాడుతున్నాను, నేను ఆఫ్ ఎయిర్ గురించి డార్క్ మ్యాచ్ గురించి మాట్లాడతలేను. అంటే ఆన్ టీవీలో ఈరోజు మనకి కొడి రోడ్స్ కనిపించలేదు కదా. సో ఒకటిసారి ఏమైపోయింది అంటే కొడి రోడ్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే. సో ఒకటిసారి ఏమైపోయిందని మీరు కొంతమంది అడిగినారు ఈరోజు మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోలో. సో చూడండి నేను నైట్ ఏమైందంటే నైట్ ఒకటేసారి మన గేమ్ ట్రిపుల్ హెచ్కి అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసినారు అండ్ మన కొడికి రిమూవ్ చేసినారు. నైట్ జరిగింది ఇది. నైట్ ఐ థింక్ లెవెల్ 12కి మన గేమ్ ట్రిపుల్ హెచ్కి అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేసినారు. అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ స్మాక్ డౌన్లో వస్తున్నారు అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నాయి. సో అది క్లియర్ చేయడానికి మన గేమ్ ట్రిపుల్ హెచ్ వస్తున్నారని చాలా క్లియర్లీ మన డబ్ల్యూడబ్ల్యూ నైటే అఫీషియల్గా అడ్వర్టైజ్ చేసింది. సో అందుకని కోడి రోడ్స్ ప్లేస్ ఒక టైంలో మీరు అనుకోవచ్చు కోడి రోడ్స్ వస్తుంటే అసలు ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లో, బట్ కోడి రోడ్స్ ప్లేస్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ వచ్చేసినారు. ఓకే, ఎందుకంటే ట్రిపుల్ హెచ్ వచ్చి అంటే అఫీషియల్ ఒక అనౌన్స్మెంట్ చేసే ఉండే ఆన్ టీవీలో. అంటే ట్విట్టర్లో అయితే అనౌన్స్మెంట్ చేసినారు అంటే మన రోమన్ రైన్స్ అండ్ కోడి రోడ్స్ మ్యాచ్ జరగబోతుంది రెసల్మేనియాలో, కానీ ఆన్ టీవీలో చేయలేదు కదా. సో అందుకని మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈరోజు వచ్చి ఆన్ టీవీలో అనౌన్స్మెంట్ చేసినారు. సో అందుకని నేను నైటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ అఫీషియల్గా అడ్వర్టైజ్ చేసినారు. సో అందుకని కోడి రోడ్స్ మనకి ఈరోజు ఆన్ టీవీలో కనిపించలేదు. ఓకే, కానీ నెక్స్ట్ వీక్ అంటున్నాను నెక్స్ట్ రా కోసం అయితే మన కొడి రోడ్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ కొడి రోడ్స్ మనసులో ఇప్పుడు ఏముందో నెక్స్ట్ రాలో మన కొడి రోడ్స్ మాట్లాడతారు. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ఏజే స్టైల్స్ ఫ్యాన్స్కి చాలా పిచ్చి కోపం వచ్చేసి, ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్లో ఏజే స్టైల్స్ ఉంటే అసలు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమా మీరు చెప్పండి. అంటే ఏజే స్టైల్స్ జబర్దస్త్ సూపర్ స్టార్ బాస్. అండ్ చూడండి ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు లోగన్ పాల్ వర్సెస్ ద మిస్ మ్యాచ్ పెట్టేసినారు ఫర్ మన ఎలిమినేషన్ చేంబర్, అంటే ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ అది. సో అలాంటి మ్యాచ్ అంటే ఏజే స్టైల్స్ వర్సెస్ ద మిస్ మ్యాచ్ పెట్టేసిన ఒక పని అయిపోతుండే, లేదంటే ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మ్యాచ్ పెట్టిన ఒక పని అయిపోతుండే ఫర్ అంటే ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్. కానీ మా డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసింది, మా డబ్ల్యూడబ్ల్యూ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ పెట్టి పడొచ్చింది. అండ్ అప్పుడే అందరూ అనుకున్నారు ఎక్కువ ఛాన్సెస్ మన డ్రూ మ్యాకింటైర్ ఉంది అని. సో అందుకని అప్పుడే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొంచెం కోపం చూపించడం స్టార్ట్ చేసినా. కానీ మీరు నాకు అడిగితే మాత్రం చూడండి, మీ అందరూ గుర్తుండొచ్చు నేను మీ అందరికీ ముందే ఎప్పుడో ఒక 10-15 డేస్ ముందే ఒక వీడియోలో ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఎలే నైట్ కోసం ఒక జబర్దస్త్ అపోనెంట్ డిసైడ్ చేస్తుంది. మేబీ ఆ అపోనెంట్ ఏజే స్టైల్స్ కావచ్చు ఫర్ రెసల్మేనియా. అండ్ రెసల్మేనియాలో మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ ఎలే నైట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అండ్ దానికన్నా ముందు మనకు ఒక మంచి ఫ్యూడ్ చూడడానికి దొరకచ్చు అని నేను అందరికి ముందే ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ మేబీ ఆ రూమర్ నిజం కావచ్చు, ఎందుకంటే ఈ రోజు అంటే మన ఏజే స్టైల్స్ క్లీన్ ఓడిపోలేదు, అంటే మన ఏజే స్టైల్స్ ఎలే నైట్ వల్ల ఓడిపోయినారు. సో ఎక్కడో ఎలే నైట్ అండ్ ఏజే స్టైల్స్ ఒకటి ఫ్యూడ్ అనేది అంటే ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది, రీసెంట్లీ జరిగింది, బట్ అది ఫైటల్ ఫర్ ఏ మ్యాచ్ కోసం ఉండే. అండ్ ఇప్పుడు ఒక సింగిల్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మన ఏజే స్టైల్స్ అండ్ ఎలే నైట్ది. అండ్ ఇన్ ఫ్యూచర్లో అంత మంచిగా ఉంటే మనకి ఎలిమినేషన్ చేంబర్లో, లేదంటే ఇక డైరెక్ట్గా రెసల్మేనియాలో ఏజే స్టైల్స్ వర్సెస్ ఎలే నైట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. కానీ ప్రెజెంట్ కోసం అయితే ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఫ్యాన్స్ కోపం అంటే గుర్తొచ్చింది బాస్, ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ఫ్యాన్స్ ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇచ్చి పడేస్తున్నారు. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన 2K24 గేమ్లో అంటే స్పెషల్ అంటే మన రెసల్మేనియా 40ది స్పెషల్ ఎడిషన్ పోస్టర్లో మన ర్యాండీ ఆర్టన్ లేరు. అంటే చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు ఈ పోస్టర్లో, కానీ ర్యాండీ ఆర్టన్ కోసం కొంచెం జాగలేదు ఈ పోస్టర్లో. ర్యాండీ ఆర్టన్ అంటే ఒక మామూలు సూపర్ స్టార్ అయింది, ర్యాండీ ఆర్టన్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అండ్ క్లియర్లీ చాలా ఓపెన్ చెప్పాలంటే ర్యాండీ ఆర్టన్ ఇప్పుడు ఒక లెజెండ్ సూపర్ స్టార్, అర్థమైందా? సో ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మన ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేస్తున్నారు, మన అందరికీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ర్యాండీ ఆర్టన్ పార్ట్ టైం సూపర్ స్టార్వి కాదు, ఏదో రీసెంట్లీ ఇంజూర్డ్ అయినారని మనకు ఒక నియర్లీ 2 సంవత్సరాలు కనిపించలేదు, లేదంటే దానికంటే ముందు మనకు ర్యాండీ ఆర్టన్ రెగ్యులర్గా కనిపిస్తారు, రెగ్యులర్గా ఫైట్ చేస్తారు, మన ఫ్యాన్స్ అందరికీ ఎంటర్టైన్ చేస్తారు. సో ఇలాంటి సూపర్ స్టార్కి మీరు కనీసము 2K24 గేమ్లో అంటే మన రెసల్మేనియా 40ది అంటే రెసల్మేనియా 40 స్పెషల్ ఎడిషన్ పోస్టర్లో మీరు యాడ్ చేయరా, అంటే 40 years ఆఫ్ రెసల్మేనియా అని ఒక స్పెషల్ ఎడిషన్ ఉంది, పోస్టర్ ఉంది. సో దాంట్లో మీరు యాడ్ చేయరా అని మన ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తున్నారు ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్. సో మీరు నాకడితే మాత్రం కరెక్టే, ర్యాండీ ఆర్టన్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం పవర్ వర్సెస్ పవర్ గేమ్ గురించి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం అథారిటీ వర్సెస్ అథారిటీ గేమ్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, మీరు ఈ రోజు మన ఫస్ట్ వీడియో చూసినారంటే, లేదంటే మీరు ఈరోజు కనీసం స్మాక్ డౌన్ లైవ్ అయినా చూసినారంటే మీ అందరికీ ఒకటి తెలిసే ఉంటుంది, మన గేమ్ ట్రిపుల్ హెచ్ రింగ్లో వచ్చి చాలా క్లియర్లీ ద రాక్కి గెలికేసినారు. మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే, అసలు నీ పని ఏందో, అసలు నీ రోల్ ఏందో అసలు నీకు తెలియదు అన్నమాట. అండ్ నువ్వు ఏ చైర్ పైన కూస్తున్నావో నాకేంది అంటే, మన ద రాక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్లేస్ ఉన్నారు కదా, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్ పైన కూస్తున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మన వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ద రాక్. సో అలాంటిది మన గేమ్ ట్రిపుల్ హెచ్ క్లియర్ చెప్పేసినారు, నువ్వు ఏ చైర్ పైన కూర్చుంటే నాకేంది, ఏది ఉన్నా సరే ఇక్కడ నన్ను దాటి వెళ్ళాల్సింది, అర్థమైందా అని మన ట్రిపుల్ హెచ్ చెప్పేసిన. నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రసల్ మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరుగుతుందని ద రాక్ స్టైల్ డజన్ మ్యాటర్, ద రాక్ స్టైల్లో ఇచ్చి పడేసినారు, క్లియర్ గెలికేసినారు. సో ఇదంతా ఏంది అంటే, ఈ పవర్ వర్సెస్ పవర్ గేమ్ ఏంది, అసలు ఇప్పుడు ఏం నడుస్తుందో దాని గురించి కొంచెం క్లియర్గా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రజెంట్ వచ్చిన రూమర్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే, రాక్ కంపల్సరీ అంట ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో కంపల్సరీ ద రాక్ వస్తున్నారు. అండ్ ద రాక్ చాలాసార్లు చెప్పినారు, నేను ఒక లాంగ్ టైమ్ గేమర్ని, నేను ఒక లాంగ్ టైమ్ గేమర్ అని రీసెంట్లీ చాలాసారి ఈ వర్డ్ చెప్పినారు. సో ఇప్పుడు అర్థమైందనమాట, లాంగ్ టైమ్ గేమర్ అంటే అసలు కథ ఏందో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మన ద రాక్ ఇప్పుడు లాంగ్ టైం కోసం, అంటే ఇప్పుడు మనకి ద రాక్ది అంటే రీసెంట్లీ మనకి జాన్సన్ ఒక 2 months ఒక మంచి రన్ మనకి చూడడానికి దొరికినాయి కదా. సో ఆ టైప్లోనే మనకి ఇప్పుడు ద రాక్ది ఒక మంచి రన్ మనకి చూడడానికి దొరుకుతాయి మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ బాస్ అంతేకాదు, ఓన్లీ రసల్ మేనియా వరకు అని కాదు, మీరు ఇంటే షాక్ అయిపోతారు, సమ్మర్ స్లామ్ వరకు మన ద రాక్ మనకి రెగ్యులర్గా అంటే ఒక వారం వదిలి ఒక వారంలో కనిపించాను అనమాట. సో ఆ టైప్లో మనకి అంటే జస్ట్ ఇది ద రాక్ది ఫస్ట్ చాప్టర్ అనమాట. అంటే మొత్తం బ్లడ్ లైన్లో ఫస్ట్ చాప్టర్ కాదు, ఓన్లీ ద రాక్ స్టోరీ లైన్ ఇది ఒక ఫస్ట్ చాప్టర్. అంటే అసలైన కథ అంటే ఇప్పుడిప్పుడే మొదలైందన్నమాట. సో ద రాక్ ఏం చేస్తారంటే, కోడి రోడ్స్కి మళ్ళొకసారి రిప్లేస్ చేయడానికి ట్రై చేస్తారంట. ద రాక్ పవర్స్ యూజ్ చేసి కోడి రోడ్స్కి రిప్లేస్ చేసి మన ద రాక్ రోమన్ రేన్స్తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు. లేదంటే బాస్ మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ పవర్స్ యూజ్ చేస్తారు. సో అందుకని ఇది పవర్ వర్సెస్ పవర్ గేమ్ అయిపోయింది. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ దగ్గర ఉన్న పవర్ మన ట్రిపుల్ హెచ్ యూజ్ చేసి రోమన్ వర్సెస్ కోడి మ్యాచ్ బుక్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ద రాక్ దగ్గర ఉన్న పవర్స్ యూజ్ చేసి మన ద రాక్ కోడి రోడ్స్కి రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తారంట. కానీ కోడి రోడ్స్ మేబీ రీప్లేస్ కారం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇంత తమాషాలు అయిన తర్వాత ఇక మన కోడి రోడ్స్ రీప్లేస్ అయితే మజా రాదు కదా. అండ్ ఇంకొకటి మీరు ఒకటి గమనిస్తారా, ఎలిమినేషన్ చేంబర్ కంట ముందు ద రాక్ వస్తున్నారు, ఓకే. అండ్ పాల్ హేమన్ ఎవరికి చెప్పినారు, ద గేమ్ ట్రిపుల్ హెచ్ ఫేస్ పైన చెప్పినారు. అంటే నెక్స్ట్ వీక్ రోమన్ రేన్స్ అండ్ ద రాక్ వస్తున్నారు స్మాక్ డౌన్లో అని పాల్ హేమన్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ దగ్గర వచ్చి అంటే మన ట్రిపుల్ హెచ్ ఫేస్ పైన చెప్పినారు. సో దీని అర్థమైందంటే అంత మంచిగా ఉంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో ఓన్లీ రాక్ అండ్ రోమన్ రేన్స్ అని కాదు, మన గేమ్ ట్రిపుల్ హెచ్పి కనిపించచ్చు. అండ్ బాస్ అంతేకాదు, ఎలిమినేషన్ చేంబర్ కంట ముందు కాబోయే స్మాక్ డౌన్స్లో కంటిన్యూ 2 స్మాక్ డౌన్స్లో ద రాక్ అండ్ రోమన్ రేన్స్ కనిపిస్తున్నారు. అంటే మీకు అర్థమవుతుందా, ఎలిమినేషన్ చేంబర్ కోసం మేబీ ఏమైనా మసాలా యాడ్ కావచ్చు. మసాలా ఇన్ ద సెన్స్ చూడండి, ఇప్పుడు మన ఎలిమినేషన్ చేంబర్లో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే చూడండి, నేను మనకు ముందే చెప్పినాను, ఒకవేళ సెత్ రాలెన్స్ మన ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు మెడికలీ క్లియర్ అయిపోతే మాత్రం కంపల్సరీ మన సెత్ రాలెన్స్ కోడి రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ అండ్ ద రాక్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఒకవేళ సెత్ రాలెన్స్ మెడికలీ క్లియర్ కాకపోతే మాత్రం మేబీ ఒక లెజెండ్ సూపర్ స్టార్ లైక్ మన ర్యాండీ ఆర్టన్ లేదంటే మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ కావచ్చు. అంటే కొన్ని రూమర్స్ ఏమైనా వస్తుంది అంటే మన స్టోన్ కోల్డ్ యాడ్ కావచ్చు కోడి రోడ్ సైడ్ అని. అండ్ ఇంకొకటి మన గేమ్ ట్రిపుల్ హెచ్, ఎందుకంటే ట్రిపుల్ హెచ్ ఆల్రెడీ ద రాక్కి గెలికి పడేసినారు. సో చూడండి, మీద కూడా తెలుసు మన ట్రిపుల్ హెచ్కి హార్ట్లో సర్జరీ అయింది కాబట్టి మన ట్రిపుల్ హెచ్ ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేసే బదులు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తే ఏంటంటే ట్రిపుల్ హెచ్ కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనమాట. కోడి రోడ్స్ ఫైట్ చేస్తుంటారు, సో ఆ టైంలో మన ట్రిపుల్ హెచ్ కొంచెం రెస్ట్ దొరుకుతుంది. సో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మన ట్రిపుల్ హెచ్ ఫైట్ చేయొచ్చు అనమాట. సో అందుకనే మేబీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ మన ట్రిపుల్ హెచ్కి మెడికల్లీ క్లియర్ చేస్తే మాత్రం అంటే ఎంత పెద్ద మీ చేతిలో ఎంత పెద్ద పవర్ ఉన్నా ఏది ఉన్నా సరే డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ మెడికల్లీ క్లియర్ చేస్తే ఎంత పెద్ద సూపర్ స్టార్ ఉన్నా సరే మరోసారి చెప్తున్నాను డబ్ల్యూడబ్ల్యూ డాక్టర్స్ మెడికల్లీ క్లియర్ చేస్తేనే వాళ్ళు ఫైట్ చేస్తారు. లేదంటే ఆ సర్జరీ కంటే ముందు ఒకవేళ చిన్న ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు ఏం కాదు అని ఒకవేళ డాక్టర్ చెప్తేనే అప్పుడే డాక్టర్ పర్మిషన్ లేనిది ఫైట్ చేయరన్నమాట. సో ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్కి హార్ట్ సర్జరీ అండి మీద ఒకటి తెలుసు. అండ్ సర్జరీ ఇప్పుడు ఐ థింక్ 1-2 years అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ కొంచెమైనా మెడికల్లీ
క్లియర్ ఉన్నారు మన గేమ్ ట్రిపుల్ హెచ్ అయితే. సో మన గేమ్ ట్రిపుల్ హెచ్ మేబీ కోడి రోడ్స్తో కలిసి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో కనిపించచ్చు అనమాట మన ఎలిమినేషన్ చేంబర్లో. ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు ద రాక్ అండ్ రోమన్ రైన్స్ వస్తున్నారు, అండ్ దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్ ముందే టేప్ అయిపోతుంది, దాంట్లో కనిపిస్తారు. సో ఎక్కడో సెన్స్ కొంచెం కనెక్ట్ అవుతుంది అనమాట. సో అంత మంచిగా ఉండే మన ట్రిపుల్ హెచ్ అండ్ కోడి ఇద్దరు కలిసి రాక్ అండ్ రోమన్తో ఫైట్ చేయొచ్చు. లేదంటే మన కోడి రోడ్స్ కోసం ఏదైనా సర్ప్రైజ్ సూపర్ స్టార్ వచ్చినా రావచ్చు, లైక్ కోడి బ్రదర్ బి రావచ్చు అంటే. కానీ ఇప్పుడు ఏమైనా కావచ్చు అనమాట, ఒకవేళ సెత్ రాలిన్స్ మెడికల్ క్లియర్ కాకపోతే ఎలిమినేషన్ చేంబర్ వరకు. సో ఇది రూమర్స్ అనమాట, అంటే ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి ఇప్పుడు మనకి. సో నిజంగా చాలా షాకింగ్ రూమర్స్. అండ్ బాస్ అంతేకాదు ద రాక్ దాని తర్వాత ఏం చేస్తారు అంటే ఎలిమినేషన్ చేంబర్ తర్వాత ద రాక్ రోల్ ఏందో దానిపైనే మనకి చాలా సాలిడ్గా రూమర్స్ వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే రోమన్ రైన్స్కి ద రాక్తో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది అంట. ఎస్ గైస్, అంటే ద రాక్ హీల్ టర్న్ చేసినంత బాగానే ఉంది. చూడండి ఇప్పుడు రోమన్ రైన్స్ యొక్క బే ఫేస్ క్యారెక్టర్ చూపించాలని ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ చేస్తే మాత్రం ద రాకే రోమన్ రైన్స్ పైన అటాక్ చేసి పడేస్తారు. మొత్తం బ్లడ్ లైన్లో కంట్రోల్ మొత్తం ద రాక్ది అయిపోతుంది. అండ్ రోమన్ రైన్స్ అంటే ది బ్లడ్ లైన్ నుంచి కొంచెం అంటే అవుట్ చేసినట్టు, అంటే బ్లడ్ లైన్ తీసినట్టు అయిపోతాయి అన్నమాట ద రాక్ అండ్ రోమన్ రైన్స్ పరిస్థితి. సో ఆ టైప్లో చూపించచ్చు మన రోమన్ రైన్స్కి, అంటే బే ఫేస్ టర్న్ చేయాలంటే. లేదంటే రోమన్ రైన్సే అటాక్ చేస్తారన్నమాట ఇన్ ఫ్యూచర్లో రాక్ పైన. ఎందుకంటే ద రాక్ వచ్చినప్పటి నుంచి రోమన్ రైన్స్ కొంచెం సైడ్ లైన్ అయిపోతున్నారు. బ్లడ్ లైన్ లో హెడ్ ఆఫ్ ద టేబుల్ ట్రైబల్ చీఫ్ గౌరవ కాదు రోమన్ రైన్స్. అండ్ ద రాక్ వచ్చిన హై చీఫ్ ని, అంటే ద రాక్ ఇప్పుడు మొత్తం కంట్రోల్ మొత్తం బ్లడ్ లైన్ లో అందరు ద రాక్ మాట వింటే మాత్రం రోమన్ రైన్స్ ఎక్కడనో మండిపోతుంది అండ్ రోమన్ రైన్స్ ఇచ్చి పడేస్తారు ద రాక్ కి. సో ఈ స్టోరీ లైన్ ఇన్ ఫ్యూచర్ లో స్టార్ట్ అవుతాయి అంట రూమర్స్ ప్రకారం. ఎస్ గాయ్స్, అంటే స్టోరీ లైన్ గురించి మనకి కొంచెం డీటెయిల్గా మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. బట్ నేను మీద కొంచెం హింట్ ఇచ్చేసినాను, అంటే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఈ రూమర్స్ గురించి మన నెక్స్ట్ వీడియో కొంచెం క్లియర్గా మాట్లాడాలంటే నేను మీకు కొంచెం వెయిట్ చేస్తున్నాను ఇంకొన్ని రూమర్స్ ఇంకొన్ని అప్డేట్స్ రానికి. సో దాంట్లో ఇంకా మనం క్లియర్గా మాట్లాడవచ్చు. కానీ రూమర్స్ ప్రెజెంట్ కోసం ఏమంటుంది అంటే ద రాక్ లేదంటే రోమన్ రైన్స్ ఇద్దరు ఎవరైనా ఒకటి ఇప్పుడు ప్రెజెంట్ కోసం అయితే కలిసి ఉన్నారు, కానీ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకటి టర్న్ అయిపోతున్నారు అనమాట. అండ్ అప్పుడు అసలైన కథ ఇలా మధ్యలో స్టార్ట్ అవుతుంది, అప్పుడు అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ అప్పుడు మనకి ఇన్ ఫ్యూచర్లో మజా వస్తుందంట. సో ఇప్పుడు మీ ప్రకారము మీరు రోమన్ రైన్స్ది అంటే సాలిడ్ హీల్, అంటే హీల్ ఉన్నారు బట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ హీల్లో చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు రాక్కి హీల్లో చూడాలనుకుంటున్నారా, లేదంటే మీరు రోమన్ రైన్స్కి ఒక బే ఫేస్ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నారా? బాస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ రూమర్స్ పైన అంటే చూడండి ఇంకా చాలా ఉన్నాయన్నమాట, ఇంకా చాలా రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రసల్ మేనియా కదా. సో రసల్ మేనియా కంటే ముందు మన డబ్ల్యూడబ్ల్యూ చాలా హంగామా అయిపోతాయి అనమాట. సో చాలా మంచి స్టోరీస్, చాలా మంచి స్టోరీస్ రన్ అవుతాయి, చాలా మజా వస్తాయి. సో అందుకని చెప్తున్నారు మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి. అండ్ ఇంకా చాలా వస్తాయన్నమాట అప్డేట్స్ రూమర్స్. సో మనం ఫ్యూచర్లో దాని గురించి మాట్లాడదాం. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.